హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్ ఈరోజు మనం వెజ్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియా అంటే ఇది ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ చూపించేస్తాను. 600 గ్రామ్స్ క్యాబేజ్ అండి, సన్నగా తురుముకున్నది. 1/2 kg క్యారెట్ తురుము, 2 పచ్చిమిర్చి సన్నగా తురుముకున్నది, 2 రెబ్బ కరివేపాకు తురుముకున్నది, ఒక 2 టీ స్పూన్ల కొత్తిమీర, ఒక చిన్న ఉల్లిగడ్డ సన్నని తురుము. వీటిని బాగా కలిసేదా కలుపుదాం. సో ఫ్రెండ్స్, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నిండా కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడ ఉప్పు, 1 కప్పు మైదా పిండి, 1 కప్పు కార్న్ఫ్లవర్ పిండి, సో ఫ్రెండ్స్, ఇవన్నీ కలిసేదాకా బాగా కలపాలి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ బాగా కలిసేదాకా కలిపాను. మనకి వాటర్ అవసరం పడలేదండి, క్యాబేజ్ చాలా వాటర్ క్యారీ చేస్తుంది. సో క్యారెట్లో కూడా వాటర్ ఉంటుంది. సో ఆ వాటర్తోనే ఈ పిండి వేసేసి కలిపేసుకున్నాం. కడాయి పెట్టుకున్నానండి, ఆ మంచూరియాలు మునిగేంత ఆయిల్ వేసాను. సో ఫ్రెండ్స్, నూనె బాగా మరుగుతున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఆయిల్లో వేయాలి. పిండి పిసుకున్నాక అండి, మొత్తం అన్ని పదార్థాలు వేసి పిసుకున్నాక అది పిండి అనేది ఈ విధంగా రౌండ్గా రావాలండి. ఈ విధంగా చూడండి, ఇలా పర్ఫెక్ట్గా వచ్చేసేయాలి షేప్ అనేది. సో మీకు ఏంటంటే ఇట్లా రౌండ్గా చేసేటప్పుడు అది అంటుకోలేదు అని మీకు అన్నట్టు అనిపిస్తే మరి ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోండి. ఇది కదపొద్దండి, అలాగే వదిలేయాలి. ఒక 5-6 నిమిషాల దాకా అలాగే ఉంచాలి దీన్ని ఆయిల్లో. మీడియం ఫ్లేమ్లో చాలా నిదానంగా వేయించుకోవాలండి ఇవి. సో ఫ్రెండ్స్, ఛానల్ని ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోకి లైక్ వేసుకోండి ఫ్రెండ్స్, నచ్చినట్లయితే. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఉడికించుకున్నామండి. 17-18 నిమిషాలు పడింది. సో ఇది కుక్ అయిపోయిందండి కంప్లీట్గా. మీకు వాటర్గా ఉన్నట్టు అనిపిస్తే ఇవి రావండి, మంచూరియా ఇరిగిపోతుంది పక్క. సో పిండిని అడ్జస్ట్ చేసుకోండి, మీకు తీసుకున్న క్వాంటిటీని బట్టి పిండిని అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, బాగా కాగుతున్న ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మంటను మీడియం ఫ్లేమ్లోకి చేసుకొని ఇందులోనే ఒక చిన్న ఉల్లిగడ్డ తరిమేస్తున్నాను, 4 రెబ్బల వెల్లుల్లి తరిమేస్తున్నాను, ఒక 2 ఇంచుల అల్లం తరుము, 1 పచ్చిమిర్చి ఈ విధంగా చీలుకున్నది ఇస్తున్నాను, ఒక 2 టీ స్పూన్ల కొత్తిమీర సన్నగా తురుముకున్నది. సో ఫ్రెండ్స్, హై ఫ్లేమ్లో 1 నిమిషం మగ్గించుకున్నాను వీటిని. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వాటర్ అనేది మంచి బాయిల్ మీదకి వచ్చాక మంటని లో ఫ్లేమ్లోకి చేసుకొని సోయా సాస్ వేయండి. ఒక 2 టీ స్పూన్ల నిండా సోయా సాస్ వేయాలి, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేస్తాను, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 పావు చెంచా టమాటో కెచప్. సో ఫ్రెండ్స్, హై ఫ్లేమ్లో ఈ సాసెస్ అన్నీ బాగా కలిసేదాకా కలపాలి. 1.5 టీ స్పూన్ వెనిగర్. సో సాస్ అన్ని బాగా హై ఫ్లేమ్లో బాగా కలిసాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో చేసుకొని 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్. సో ఫ్రెండ్స్, ఇందులోనే 1/2 టీ స్పూన్ అజినోమోటో. సో ఇది స్ట్రీట్ స్టైల్లో కంపల్సరీ వేస్తారు ఫ్రెండ్స్, వేసుకోకుండా చేసుకోవచ్చు. సో ఉంటే వేసుకోండి. సో ఇందులోనే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ మిరియాల పొడి. సో హై ఫ్లేమ్లో ఇవన్నీ ఈ మసాలాలన్నీ కలిసేదా కలుపుదాం. 1.5 టీ స్పూన్ మొక్కజొన్న పిండి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసి ఈ విధంగా చేసుకున్నాము. ఇది వేస్తూ కలపాలి లైట్. సో ఫ్రెండ్స్, ఇది వేయడం వల్ల ఏంటంటే సాసెస్ అన్నీ థిక్గా అవుతాయి. సో ఇందులోనే 1/2 కప్పు వాటర్ వేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న మంచూరియాని వేస్తున్నాను. ఈ సాసెస్ అన్నీ మంచూరియాకి కలిసే విధంగా హై ఫ్లేమ్లోనే కలుపుతున్నాను. సో ఫ్రెండ్స్, ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మసాలాలు, ఈ సాసెస్ అన్నీ మంచూరియా వేయకముందుకే వేయాలండి. మంచూరియా వేసినాక ఏమి వేయొద్దు, జస్ట్ టాస్ చేయాలి ఇలా అంతే. ఇది సింపుల్గా నేర్చుకోదగినట్టు ఉందంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, సాసెస్ ఈ విధంగా దగ్గరకు అవ్వగానే స్టవ్ ఆర్పేసుకొని కాస్తంత కొత్తిమీర జల్లుకొని దించేసుకుంటే రెడీ అయిపోయిందండి వెజ్ మంచూరియా.
ఇలాంటి రెసిపీస్ మరిన్ని పొందాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్. సో వీలైనంత తొందరలో ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.